నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ అంటే ఉగ్రవాదం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు, తెలంగాణ వాదాన్ని బలంగా నమ్మేటువంటి వారందరూ కూడా కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్పై పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. తెలంగాణను ఏదైతే విడిపోవడం కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఈ ఉగ్రవాదంతో పోల్చడం, తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మీ అయ్యే జాగిరా అనడం, ఈ అన్ని విషయాలపై కూడా తెలంగాణ వాదులందరూ ఫైర్ అవుతూ ఉన్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ హేమ సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండి, ఇప్పుడు చాలామంది మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు, ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం అసలుకి ఎవడు పడితే వాడు అసలు తెలంగాణ గురించి ఈ మధ్యలో మాట్లాడుతున్నాడు. అంతకుముందు వచ్చి పార్లమెంట్లో ఆడు తేజస్వి సూర్య బచ్చగాళ్ళు మాట్లాడతారు. బాగా అతి తెలివి అంటే అతి తెలివి అలా బాగా ఏజ్ ఉన్నోళ్ళు కూడా టీడీపీ అతను కూడా వచ్చేసి బక్క నరసింహులు ఆయన కూడా వచ్చేసి హిస్టరీలో లేదంట. అంటే నీ చంద్రబాబు కింద నీకు ఒక పోస్ట్ కావాలనా, లేకపోతే నీకు ఏదో నామినేషన్ పోస్ట్ కావాలని నువ్వు మాట్లాడుకుంటే మాట్లాడుకో. బైక్ తెలంగాణను ఎందుకు కించపరుస్తున్నావు? డిక్షనరీ లేదని. అసలుకి ఆంధ్ర అసలుకి ఎక్కడుంది తెలంగాణలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర వాళ్ళు పోయి తమిళనాడులో ఉంటే అక్కడ ఉన్నది కదా ఫస్ట్. అంతకుముందు వచ్చేసి కాకతీయులు కానీ శాతవాహనులు పరిపాలించినప్పుడు దాంట్లో ఉంటే తర్వాత కాలం తర్వాత మళ్ళీ ప్రాంతీయ దీంట్లో లాంగ్వేజ్ చూసుకున్నప్పుడు దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ తెలంగాణ దాంట్లో వాళ్ళని ఎప్పుడు ఇదే పెత్తనందారి అక్కడ చేయడానికి ప్రయత్నిస్తే తమిళనాడులో వాళ్ళు ఎల్లగొడితేనే తర్వాత వచ్చేసి మా తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని హక్కును చేర్చుకొని మీరు తెలంగాణలో కలుపుకున్న తర్వాతనే మీ ఆంధ్ర ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ మా మీదనే పెత్తనాలు చేసిర్రు, అధికారాలు చేసిర్రు. అంటే తెలంగాణలో వచ్చేసి ఎవరు లేరా నాయకులు? ఎంతసేపు మీరే పరిపాలించాలి, మీరే దోచుకోవాలి అంటే తెలంగాణ ఓన్లీ దోచుకోవడానికి ఉందా? పక్కన రాష్ట్ర వాళ్ళు తెలంగాణ వచ్చేసి తెలంగాణ బిడ్డలకు వద్దా? తెలంగాణ బరాబర్ నీ అయ్య జాగిరా అంటున్నావు. అవును బాయ్, బరాబర్ మా అయ్య జాగిరలే. మా తాతలు ముత్తాతలు అందరూ ఇక్కడనే ఉన్నారు. మా అయ్య జాగిరి కదా. మీ అన్న వచ్చేసి ఆంధ్ర నుంచి వచ్చేసి ఇక్కడికి సినిమా ఫీల్డ్ తమిళనాడు పోయి తమిళనాడులో ఎల్లగొడితే ఈడికి వచ్చేసి ఉన్నారు మీరు. సరే ఓకే, సినిమాలో ఉండక మీ అన్న వాళ్ళని నువ్వు ఈరోజు వచ్చేసి ఒక పవన్ కళ్యాణ్ హీరోగా ఎదిగినావు. మరి తెలంగాణ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మరి ఇదే సాగర్ ఉన్నాడు, మొగల్ రేకులలో సినిమాలు చేసిండు. మరి ఆయన ఎందుకు పెద్ద హీరో అవ్వలేకపోయిండు? మరి ఆయనకు సిగ్గులేదా? ఈ రోజున పెత్తనం మొత్తం ఇప్పటికీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్ ఇంకా వచ్చేసి వాళ్ళ చేతిలోనే ఉన్నది. ఎందుకు ఇంకా సపరేట్ చేయట్లేదు ఎందుకు? ఇది ఒక క్వశ్చన్. దాంట్లో వచ్చేసి నీ అయ్య జాగిరా అంటే నిన్నెవరు అసలు పార్టీ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవద్దని మేము అనలేదు. అది తెలంగాణ అమరవీరుల ఆ రోజు అంటే ఆవిర్భావ దినోత్సవం రోజే నువ్వు ఎందుకు పెడతావు మీటింగు అనేది మా క్వశ్చన్. మేము భయపడుతున్నాం అంటే అరే ఆ రోజు వద్దు అంటే మీరు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమాలను వచ్చేసి అవమానిస్తున్నారా? చనిపోయిన వాళ్ళని అవమానిస్తున్నాం, ఉద్యమకారులను అవమానిస్తున్నారా, అమరులైన వాళ్ళని అవమానిస్తున్నారా? దేనికోసం అంటే అంత మర్యాద లేకుంటున్నదా? అంత దిగజారి ఉన్నామా? మాకు అరే నిన్నెందుకు భయపడి నీకోసం ఎందుకు భయపడతారా అబ్బాయి? నువ్వు ఆ రోజు కాకుండా వేరే రోజు పెట్టుకో. ఎవరికైనా చట్టంలో అది ఉంది, రాజ్యాంగంలో ఎవడైనా పోటీ చేయొచ్చు. పోటీ చేయొద్దని చెప్పలే. నార్మల్గా నువ్వు పోటీ చేయి, గెలుస్తావా గెలవా ప్రజలు నిర్ణయిస్తారు. నేను అక్కడ పెడతా, నేను ఇది చేస్తా, ఎవరైనా మాట్లాడతా పాకిస్తాన్లో అని మాట్లాడితే అసలు నువ్వు పాకిస్తాన్ మేము అనాలా? ఎందుకంటే తెలంగాణ రావడం నీకు ఇష్టం లేకుండా 11 రోజులు నేను అన్నం తినలేదు అని చెప్పేసి మాట్లాడిన మనిషి మరి తెలంగాణలో ఎట్లా వచ్చేసి నువ్వు నేను పెడతా పార్టీ పెడతా అంటే పార్టీ పెట్టొద్దని మేము ఇప్పటికీ అనట్లేదు. ఓకే, రేపు పొద్దున నువ్వు ముఖ్యమంత్రిగా అయితే మేము ఒప్పుకోమేమో. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనమైంది. నీ పార్టీ తరపు నుంచి ఇంకెవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఒకవేళ గెలిస్తే అది గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే నువ్వు మాటే టైపు. ఒకసారి హిందీ వద్దు తెలుగు ముద్దు అంటావు, మళ్ళీ పోయి వాళ్ళ సంఖ్యలో నాకినవు. ఇంకా ఈ రోజున చూసుకుంటే నువ్వు మా తెలంగాణ ఇప్పుడు వచ్చి 13 సంవత్సరాలు కావస్తున్నది. నువ్వు మా తెలంగాణ బిడ్డల కోసం ఏదైనా మాట్లాడినావా ఈ 13 సంవత్సరాలలో? ఏది మొన్న పేపర్ లీక్ అయినప్పుడు మాట్లాడినావా? నీట్ ఎగ్జామ్ ఎంతోమంది చనిపోయారు, యువత జాబులు లేకుండా ఉన్నారు. దాని గురించి ఒక్కసారన్నా మాట్లాడినావా? మాట్లాడలేదు. అన్ని సమస్యలపై మాట్లాడుతూ అంటుండు కదా. అరే ఇప్పుడు దాకా చచ్చిపోయినావా? కళ్ళు తెలుసుకోలే, చచ్చిపోయినావా? నువ్వు తెలంగాణలో సినిమాలు కూడా చేస్తున్నావు కదా, ఇక్కడ కూడా రిలీజ్ అయినాయి కానీ సినిమాలు ఈ 13 సంవత్సరాల్లో కూడా ఇక్కడ కూడా రిలీజ్ అయినాయి. నువ్వేం చేసినావు? ఎందుకు మాట్లాడలేదు? స్టేట్ వైజ్గా మాట్లాడలేదు, సెంట్రల్ వైజ్గా మాట్లాడలేదు, దేని వైజ్గా మాట్లాడలేదు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు మాట్లాడినావా? మాట్లాడలేగా. నీ పార్టీ ఉన్నది కదా తెలంగాణలో కూడా ఉంది, పోటీ చేయడానికి ట్రై చేసినావు, కాలేదు. మరి ఏ రోజైనా నువ్వు సమస్యల మీద మాట్లాడినావు? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు.
కనీసం రైతులు వచ్చేసి భూదాన్ భూములు గుంజుకుంటుంటే వచ్చేసి ఆ విధంగా దానం చేసిన వాడిని ఎందుకు గుంజుకుంటున్నాను ఒక మాట మాట్లాడినవా? మాట్లాడలేదు. రైతులకు వచ్చేసి యూరియా లేక పంటలు పండించిన అంటే నేను ఎకరాలు భూములు తీసుకొని నేను కూడా పంటలు పంపిస్తా, నాకు వచ్చేసి ఏంటిది గ్రీనరీ అంటే ఇష్టము, పంటలు అంటే ఇష్టము అని ఒక దాంట్లో మాట్లాడింది మనం విన్నాం. మరి యూరియా దొరకనప్పుడు ఒక మాట మాట్లాడినావా? ఈవెన్ నువ్వు కనీసం వచ్చేసి ఉప ముఖ్యమంత్రి కాదు భయ్, నువ్వు రాజకీయ నేత కాదు, ఒక హీరోగా ఒక నిన్న అభిమానించే ఉన్నారు కదా మన తెలంగాణలో కూడా, వాళ్ళ కోసమైనా నువ్వు మాట్లాడినావా? మాట్లాడలేదు. యూరియా గురించి మాట్లాడలేదు. రైతుల భూములు వచ్చేసి ఫ్యూచర్ సిటీతో గురించి అని చెప్పి గుంజుకుంటున్నారు, దాని గురించి మాట్లాడలేదు. కనీసం ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి అనుకున్నాము, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు. ఈయన 6 గ్యారంటీలు అన్నాడు, దాని గురించి ఏమైనా మాట్లాడినావా? మాట్లాడలేదు. అదేవిధంగా పోనీ సెంట్రల్ సైడ్ చూసుకుంటే వచ్చేసి పుల్వామా దాడులు జరిగినాయి, అప్పుడేమన్నా మాట్లాడినావా? లేకపోతే వచ్చేసి పైల్గామ్ అటాకులు జరిగినాయి, ఎంతోమంది సైనికులు చనిపోయారు, దాని గురించి మాట్లాడినావా? మరి దేని గురించి మాట్లాడినావు? డాలర్ రేటు పడిపోయింది, మీ వాడే కదా, ఈరోజు నీ తొత్తే కదా, బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఏం చేస్తున్నారు అనేది నువ్వు ఒక హీరో అభిమానుల కోసమైనా మాట్లాడొచ్చు కదా. దేశం నాశనం అయిపోతుంది అన్నట్టు నువ్వు ఆ రోజున వచ్చేసి 40 రూపాయలు పెట్రోల్ అన్నావు, ఏంటిది 60 రూపాయలు డాలర్ ఉన్నప్పుడు వచ్చేసి నేను సిగ్గుపడుతున్నా అని మోడీ అన్నప్పుడు మరి నువ్వెందుకు మాట్లాడలేదు? డాలర్ రేట్ ఈరోజు పడిపోయింది. ఏంటిది మనం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 రూపాయలు ఇస్తాన్న పెట్రోలు 100 రూపాయలు దాటిపోయి అమ్మిండు. ఎన్నో రకాలుగా పన్నులు కట్టినాం, ట్యాక్సులు కట్టినాం. అంటే ఈ విధంగా మనము మ్యాక్సిమం వచ్చేసి 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలు కాకుండా అట్లా ఇంకా ఎన్ని రకాలుగా నిత్యావసర ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా పెరిగిపోయినాయి. దాంట్లో ఆ డబ్బులంతా ఏం చేసినావు? ఎందుకు అప్పుంది మోడీ అని అడిగినవా? 50,000 లక్షల కోట్లు ఎక్కడ? ఇప్పుడు 250,000 లక్షల కోట్లు ఎక్కడ? మరి అడిగినవా దాని గురించి? ఇంత అప్పు ఎందుకు చేసినావు అని ఏ రోజన్నా అడిగినవా? అడగలేదు. మరి ఏంటిది మన గాంజాయి వచ్చేసి పందికొక్కులు తిన్నాయి అంటాడు, లేకపోతే డ్రగ్స్ పందికొక్కులు తిన్నాయి అని రాస్తున్నారు సెంట్రల్లో. మరి అవన్నీ ఏం జరుగుతున్నాయి? సెంట్రల్ గురించి మాట్లాడలే. ఈరోజు యువత మత్తుకు బానిసలు అయిపోయి ఈ విధంగా జాబులు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళ జాబుల పరిస్థితి 2 లక్షల జాబుల పరిస్థితి ఏందని అడిగినవా? యువతనే కదా, నీ అభిమానులే కదా. వీళ్ళకి మన తెలంగాణ మన యువతకి ఏమైంది అని అడుగుతున్నా. ఫ్యాన్స్ సినిమా ఎందుకు మనకు? ఫ్యాన్సా? ఫస్ట్ మన తెలంగాణ కావాలా, మన నీళ్లు మన నిధులు కావాలా, మనకు జాబులు కావాలా? ఇది కాదు. మొన్న బండి సంజయ్ కుమారుడు వచ్చేసి రేప్ చేస్తే మరి ఒక సామాన్య మానవుడైనా కూడా మాట్లాడొచ్చు కదా. నువ్వు ఒక హీరోగా అయినా మాట్లాడొచ్చు, సామాన్యుడు కూడా అయినా మాట్లాడొచ్చు. ఎందుకు వచ్చేసి ఈ రోజున వచ్చేసి అప్స్కాండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు? నువ్వు ఒక ఉప మంత్రిగా ఉన్నావు అంటే నీకు చేత కాదా అని చెప్పేసి అడగలేదు. మొన్న మీరు మహానాడు మీటింగ్ పెట్టినప్పుడు వాడే కూడా మాట్లాడిండు, ఏది బక్కనాడు శైలిలో వచ్చేసి అది మాట్లాడి దాని గురించి మాట్లాడరు. ఇటు సైడ్ చూసుకుంటే ఒక లేడీ ఏం మాట్లాడింది, అరే చేతగానోడు ఏంటిది సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పెట్టలేకపోయినని మాట్లాడి. నువ్వేం మాట్లాడినావు? కనీసం నువ్వు ఫెయిల్యూరు. కనీసం రేపులు చేసినప్పుడు కూడా వచ్చేసి కనీసం ఒక అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయిని రేపు చేస్తే నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది కదా, మాట్లాడినావా? మాట్లాడలేదు. మరి ఎవరి గురించి మాట్లాడినావు? రైతుల గురించి మాట్లాడావు, యువత గురించి మాట్లాడావు, జాబుల గురించి మాట్లాడావు, ఫైల్గా అటాక్ల గురించి మాట్లాడావు. అసలు సమస్యల గురించే నువ్వు మాట్లాడినోడివి. ఈ రోజున నేను తెలంగాణలో పార్టీ పెడతాను, పెట్టిన ఆల్రెడీ నేను వచ్చి పోటీ చేస్తాడు, ఎవడ్రా చేయొద్దన్నాడు. ఇప్పుడు మేము అన్నామా? నువ్వెవడ్రా భయ తెలంగాణ ప్రజలను అనడానికి? నువ్వెవడు అసలు? మేము అడుగుతున్నాము, తెలంగాణనే వస్తే నీకు నచ్చలేదన్నప్పుడు నువ్వెవడు ఇక్కడ పార్టీ పెట్టడానికి? అరే పార్టీ పెట్టినా అనేది ఒక పార్టీ ఉన్నదా, నువ్వు ఎస్టాబ్లిషన్ చేసుకో, తెలంగాణ వాళ్ళకి ఇవ్వు. కానీ అనవసరంగా వచ్చేసి ఈరోజు ఎవడు పడితే ఆడొచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రినే బెదిరిస్తున్నాడు అంటే మనకేం రక్షణ ఉన్నది? నువ్వు వచ్చేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన దానికి సరే అయినా కూడా పెద్దరికంగా వచ్చేసి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడిండు. ఆయన తప్పేం మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే నువ్వు అలా ఉన్నప్పుడు అయినా కూడా సారీ అని చెప్పిండు. దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేసిండు? ఎందుకు ఇంత అల్లరి సృష్టిస్తున్నారని మేము అడుగుతున్నాం. సారీ చెప్పిన తర్వాత కూడా పోలీసు వాళ్ళని పంపించడము, నువ్వు గుంజుకపోవడం అంటే మన తెలంగాణలో వచ్చేసి రేపులు చేసినా కూడా ఒకరిని పట్టుకోవడానికి ఏంటిది పోలీసు వ్యవస్థ మొత్తానికి ఏంటిది పనికి మాలిన వ్యవస్థ అయిపోయింది, దొరకట్లేదు అన్నారు. కానీ మరి తెలంగాణలో ఉన్న వాళ్ళని వచ్చేసి ఆంధ్ర వాళ్ళు పట్టుకోబోతుంటే ఊకుంటారా పోలీసు వాళ్ళు? ప్రభుత్వం ఊకుంటుందా? హోమ్ మినిస్టర్గా మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈ రోజున మరి నీకు సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. వాళ్ళే వచ్చేసి నిన్ను పనికి మాలినోడి అని చెప్పేసి అన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించలేదు, హోమ్ మినిస్టర్ లేదు, అక్కడ 4 పదవులు నీ దగ్గర పెట్టుకొని శాతగానోడా అని వాళ్ళే అన్నట్టే కదా. ఇప్పుడు అన్నప్పుడు మరి నీకేం బుద్ధి పోయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలుగా మనం ఒకటి ఆలోచించాలా, ఈ రేవంత్ రెడ్డికి కూడా మనకి తెలంగాణ ఉద్యమంలో సంబంధం ఉందా?
అసలు సంబంధం లేనోని మనం ఎందుకు గద్దెనెక్కించినాము అంటే మన తెలంగాణలో నాయకులు లేరు, పరిపాలించే వచ్చేసి మొగాడు లేడు, ఓన్లీ రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇక ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చినందుకు వచ్చేసి ఎవడు పడితే వాడు వచ్చేసి మేము పార్టీలు పెడతాం అంటే ఇప్పుడు నువ్వు ఆంధ్ర స్ప్లిట్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ రోజున నేను తెలంగాణ ఉన్నానే ఎందుకు అనలేదు? నువ్వు వెళ్ళిపోయినావు అంటే నీకు ఒక పవర్ కావాలి కాబట్టి అక్కడికి పోయి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఒకటి తీసుకొని ఆడ కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఆంధ్ర పోను అన్నట్టు కదా, నీకు ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నట్టు? ఆంధ్ర. రేపు పొద్దున వచ్చేసి నువ్వు ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి నేనైతా అంటే ఎవడు ఒప్పుకుంటాడు? అంటే నువ్వు అక్కడ ఇక్కడ అంటే నువ్వు నీ దగ్గరే ఉంటావా? అసలు తెలంగాణ రావడమే ఇష్టం లేదు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడవు, ఉద్యమకారుల గురించి దేని గురించి మాట్లాడవు, నీకు సమస్యల గురించి మాట్లాడేడు నువ్వెందుకు ఇక్కడ? మేము అదే అడుగుతున్నాం. అంటే తెలంగాణ పేరు చెప్పి భావోద్వేగాలు రెచ్చగొడతా ఉన్నారు, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు, కొంతమంది కావాలని కూడా వాళ్ళ ఒక వాదన వినబడతా ఉంది. కరెక్టే అన్న. నేనేం చెప్తున్నా అంటే ఈ రోజున బీజేపీ ప్రభుత్వము ఈయనకు స్టార్డమ్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఎంటర్ అవ్వాలి అనేది పెద్ద ఎత్తున వచ్చేసి ఒక స్కామ్ లాగా చేయబోతున్నారు. మూకుమ్మడి దాడి అని కూడా అనొచ్చు. ఈ బీజేపీ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, ఇటు సైడ్ చూసుకుంటే జనసేన, ఇటు సైడ్ చూసుకుంటే మనుషులుగా వ్యక్తులుగా చూసుకుంటే ఈయన రేవంత్ రెడ్డి, కవిత కూడా వాళ్ళ దాంట్లోనే ఉన్నారు. ఏదో బయటకు చెప్తా ఉంటారు కానీ మొన్న కూడా నేను చూస్తా అని చెప్పేసి అన్నాడు కదా, మోడీ వచ్చినప్పుడు మా దాంట్లో చేరు అంటే చూస్తా ఇంకా మీద అని చెప్పేసి అన్నాడు. ధైర్యంగా నువ్వు చెప్పగలిగిన ఒక ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, ప్రియాంక గాంధీ ఏం చేస్తున్నారు, వీళ్ళ లీడర్లు ఏం చేస్తున్నారు? ఆ మాటలు మాట్లాడినా కూడా మెల్లగా వచ్చేసి సరే చూస్తా అన్నట్టుగా అన్నాడు, టేకింగే అన్నట్టుగా అన్నాడు. మరి అన్నప్పుడు మరి ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నది మరి రేవంత్ రెడ్డి పాలన, టీడీపీ పాలన, అసలు జనసేన పాలన, బీజేపీ పాలన? ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. ఎవడు పడితే వాడు పాకిస్తాన్లో అంటారు, లేకపోతే ఉగ్రవాదులు అంటారు. తెలంగాణ అంటే మీకు ఏం కనబడుతుంది? అసలు మీకు ఎట్లా కనబడుతుంది? అసలు మేము అడుగుతున్నాము, అసలు మీకేం పుట్టింది, యువతకేం పుట్టింది అని అడుగుతున్నా. ఈ రోజున తెలంగాణ కొట్లాడి తెచ్చుకుని నిధులు వచ్చేసి మనది కాకుండా వచ్చేసి దోచుకుంటున్నారు కదా, దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? ఉద్యోగాలు రావట్లేదని కొట్లాడంటారా? బయట రోడ్ల మీదకి రండి, మీ ఉద్యోగాల కోసమే కదా మేము కొట్లాడేది. అయినా యూనివర్సిటీ అప్పుడు ఆస్మా మీద కూడా అన్ని రకాలుగా వచ్చేసి ట్రోల్ చేస్తున్నారు అంటే కనీసం వచ్చేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యువత గురించి మాట్లాడలేదా? జాబుల కోసం అంటే మీరు స్విగ్గీ జొమాటోలలో జాబులు చేసుకున్నా కూడా సిగ్గు లేకుండా చేసుకుంటా చదువుకొని మాకు అభిమానం ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడతారా? లేకపోతే ఈరోజు అన్నం పెట్టే రైతులు వచ్చేసి రోడ్ల మీద భూములు గుంజుకుంటా అంటే అందులో మీరు లేరా? మీకోసం మాట్లాడలే, మేము ఎవరి కోసం మాట్లాడుతున్నాము? తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నాం. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా అభిమానం అని చెప్పేసి వాడెవడో వచ్చేసి అరే రేవంత్ రెడ్డి నేను వస్తున్నారా చంపేస్తా అంటే అసలు తెలంగాణలో ఒక ముఖ్యమంత్రికి వచ్చేసి ఏంటిది రక్షణ లేనప్పుడు తెలంగాణ ప్రజలకు రక్షణ ఎక్కడ ఉన్నది? వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాడు తెలంగాణ వాడైనా కూడా ఒక ముఖ్యమంత్రిని వచ్చేసి నువ్వు చంపేస్తా అని బెదిరిస్తా అంటే ఎట్లా? దాన్ని ఏమంటాము? ఇది ఒకటి. ఎవడైతే ఆ మాట అన్నాడో ఇంకొకసారి అది ఎవడైనా తెలంగాణ అయినా ఇంకెవరైనా కూడా చంపేస్తా అని అది ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా అన్ని జైలు వేయాల్సిందే. ఇంకొకసారి బిడ్డ ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నోని ఆ మాటలు బెదిరించే మాటలు మాట్లాడితే మాత్రం 100% వీళ్ళకి వచ్చేసి కేసులు వేయాల్సిందే. ఇంకొకసారి మాట్లాడకుండా వాడు జైల్లోనే ఉండాలి, వాడిని పట్టుకోవాలని చెప్పి చివరిగా ఏం చెప్పదలుచుకున్నాను? ఎందుకంటే తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద ఇంత దాడి జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది స్పందించట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్పందిస్తుంది, అంటే బీజేపీ మాత్రం స్పందించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దాడిని చూసి? ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, ఈ పిచ్చి తుగ్లక్ పాలనలో ఫస్ట్ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆలోచించు రేవంత్ రెడ్డి. నువ్వే నిన్ను కాపాడుకోలేకపోతున్నావా? ఈ రోజున నిన్నే వాళ్ళు వచ్చేసి ఈ విధంగా చంపేస్తా అంటే తెలంగాణ ప్రజలకు నువ్వెక్కడ రక్షణ ఇస్తావు? అసలు నువ్వు గద దిగిపో, నీకు చేత కాదు. అసలు తెలంగాణకు ఉద్యమానికి నీకు సంబంధం లేదు. మాకు బుద్ధి తక్కువై ఈ రోజున వచ్చేసి మా నిధులు నియామకాలని చెప్పేసి ఆయన వచ్చేసి ఫ్యామిలీ ఉప్మాలు తిన్నారని చెప్పేసి ఈ రోజున నిన్ను గెలిపిస్తే నువ్వు వచ్చేసి వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నావు. తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా ఆలోచించండి. రేపు రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు, కవిత బీజేపీ వాది అని ఆల్రెడీ అందరికి తెలిసి. అందుకే మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా మేము మా పార్టీ నుంచి వచ్చేసి అసలు నీకేం అర్హత ఉందని చెప్పేసి అడగడానికి మేము వచ్చేసి కాన్వాయ్ని అడ్డుకున్నాం. కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడలే ఆ రోజు? ఇదే రఘునందన్ రావు ఈ రోజు ఏదో మాట పార్టీ పెట్టుకోదా అని మాట్లాడుతున్నాడు. అరే రేపు చేసినప్పుడు ఏమైంది? బండి సంజయ్ కొడుకు రేపు చేసినప్పుడు పట్టుకోవట్లేదని చెప్పేసి మీ ప్రభుత్వాలే చెప్తున్నప్పుడు మరి సిగ్గుందా? అప్పుడు ఎందుకు మాట్లాడాలి? అంటే రఘునందన్ రావు కూడా వీళ్ళు వచ్చేసి రేప్ కేసులో ఉన్నాడు కాబట్టి అరే నాలాగనే వీడు ఉన్నాడు అని చెప్పేసి నువ్వు చప్పట్లు కొట్టుకుంటున్నావా?
మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు ఈ రోజున? తెలంగాణ వాళ్ళు ఈ అక్కలు ఇక సీతక్క మొన్న కూడా వచ్చేసి ఏదో రీల్ రాని ఏదో మాట్లాడతారు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడదు? తెలంగాణలో లేదా ఆమె? వీళ్ళందరూ అనవసరంగా ఏంటిదంటే ఓన్లీ వీళ్ళకు పదవులు కావాలి, అంతకు మించి మన తెలంగాణ రాష్ట్రం మన ఉద్యమకారులకు కానీ మన తెలంగాణ నిధుల మీద లేదు. ఎంతసేపటికి పవర్లో సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్లయిలా ఈ రోజుకు 13 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళని గుర్తించి వాళ్ళ విగ్రహాలు పెట్టింటే నేను ఒకటే మంచి మాటలు వస్తాయి. వాళ్ళు వెళ్ళిపోయినాక చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోలేదు, అప్పుడు ఆయన ఉన్నప్పుడే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని ఏరియాలో పెట్టారు. ఇప్పుడు అది పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మరి శ్రీకాంతాచారి విగ్రహం ఎందుకు పెట్టలేదు? జయశంకర్ విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? 14 మంది చనిపోయారు, 14,000 మంది చనిపోయారు, వాళ్ళందరి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు అడుగుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళని ఎందుకు కాళ్ళు గడగలేమన్నా? ఏంటిది ఇదే రోజున తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజు ఎందుకు గడగలేదు అని అడుగుతున్నా. ఇప్పటిదాకా ఆ కమిటీ వేసి ఫస్ట్ వాళ్లకు మీరు చేసి తెలంగాణ ఉద్యమకారులకు మీరు కమిటీ వేసి వాళ్ళకి ఏదైనా చేసిన తర్వాత ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది వాళ్ళు చేయలేదు, ఈ రోజు వీళ్ళు చేయలేదు, సొమ్ము ఒకరిది సోకొకరిది అనే టైప్లో ఈరోజు రేవంత్ రెడ్డి దేనికి తెలంగాణ ఉద్యమానికి పనికిరానోడు ఈరోజు అసలు దాని ఏంటి ఆయన లేదు, ఆ పదమే ఆయనకి నచ్చలేదు, ఆయన పార్టిసిపేట్ చేయను ఈరోజు గద్దెనెక్కించిన కాబట్టి ఇంకొకటి తయారవుతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ బిడ్డ మీ ఖబర్దార్, నువ్వు ఏమో అనుకుంటున్నావు, నువ్వు పార్టీ పెట్టుకుంటావా? అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చేసి నువ్వు మేము మీటింగ్ పెట్టుకుంటా అంటే భయపడుతున్నారు కదా భయ్. ఇప్పుడు పెట్టుకో, ఎవడొద్దు అంటున్నాడు? ఎవరికైనా ఉంది పార్టీ నడిపించే అధికారం ఉన్నది. అదేవిధంగా వచ్చేసి తెలంగాణ బిడ్డల గురించి కానీ తెలంగాణ వాదం గురించి కానీ ఎవడైనా మాట్లాడతా ఖబర్దార్, మేమందరం మళ్ళీ మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉన్నది. ఇంకొకసారి మొత్తం ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచే ఖచ్చితంగా వెళ్ళగొడతాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా సినిమా వాళ్ళు వచ్చేసి ఇక్కడనే ఉన్నారు, ఇంకా అధికారం. ముఖ్యంగా ఈరోజు కూడా వచ్చేసి మనకి తెలంగాణ ఉద్యమకారులు వచ్చేసి మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. అక్కడ ఇప్పటికి కూడా చిత్రపూరి కాలనీ ఒకటి ఉన్నది, దాంట్లో ఆంధ్ర పెత్తనందారులే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఆంధ్ర పెత్తనందారులు ఉన్నారు. ఇప్పటికి నేను ఒకటే మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే సినిమా ఇండస్ట్రీ అనేది కూడా తెలంగాణకు సంబంధించిందే. మీరు అక్కడ పోయి పెట్టుకుంటారా? లేదు, ఇక్కడ కూడా కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, మేము వద్దనట్లేదు. 80% మొత్తం అధికారులు అందరూ ఆ స్థానాలు ఎవరైతే పరిపాలించే చిత్రపూరి కాలనీలో కూడా కొన్ని కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీలో అందరూ వచ్చేసి ఆంధ్ర వాళ్ళు కాకుండా తెలంగాణ వాళ్ళే ఉండాలి. అందులో 20% మాత్రమే ఆంధ్ర వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఎందుకంటే చిత్రపూరి కాలనీలో ఒక 3,000 కోట్ల స్కామ్ను వచ్చేసి ఈరోజు వల్లభనేని అనిలు పందికొక్కులాగా తింటున్నాడు ఆడ కూర్చొని. ఇంకా ఓన్లీ 4.5 ఎకరాలు మాత్రమే ఉంది, అది కూడా తినడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా వెంటనే అసలు వల్లభనేని అనిల్ అనేటువంటి ఆంధ్ర వాళ్ళను వెంటనే అక్కడి నుంచి తీసేయాలా. సినిమా ఇండస్ట్రీలో వచ్చేసి 80% వచ్చేసి అధికారం అనేది మన తెలంగాణ చేతిలోకి రావాలి, 20% వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మంచి విష్ణు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎవరు మాట్లాడలేక తెలంగాణ గురించి, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నా నేను. ఒక్కటే డిమాండ్, పవన్ కళ్యాణ్ ఇంకొకసారి తెలంగాణ వాదం గురించి కానీ తెలంగాణ బిడ్డల గురించి అరే మీరే ఉన్నారు రాబాయ్, మేము ఆడోళ్ళం కూడా ఉన్నాం రాబాయ్, ఆడోళ్ళం కూడా మేము ఉన్నాం. మేము రాజకీయాలు మాకు చేత కదా, మేము కూడా చేస్తాం. మీరు ఆంధ్ర పక్క నుంచి వచ్చేసి ఇక్కడ మేము పెట్టుకొని మేము వచ్చేసి పరిపాలిస్తామంటే తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఉన్నారు, మాకు కూడా పరిపాలన తెలుసు. ఇంకొకసారి తెలంగాణ బిడ్డల గురించి కానీ తెలంగాణ లేడీస్ గురించి మాట్లాడితే మాత్రం